అమెరికాలో వాణిజ్య యుద్ధానికి తాము భయపడబోమని చైనా స్పష్టం. విద్యార్థుల తరగతి గదిని చల్లగా ఉంచేందుకు మహిళా ప్రిన్సిపల్ గరికోడలకు ఆవు పేడ పూయడంపై నిరసనలు. జరిగాయని, అందులో బీజేపీ, బీఎస్ఎఫ్, ఇతర కేంద్ర ఏజెన్సీల హస్తం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలను 145% నుంచి ఏకంగా 245% పెంచారు. ఈ మేరకు అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. సుమారు 70 దేశాలకు సుంకాలను పెంచిన తర్వాత ఆయా దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతూ ఉండగా చైనా మాత్రం ఆ దిశగా అడుగులు వేయటం లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నప్పటికీ డ్రాగన్ అందుకు సుముఖంగా లేనట్లే కనిపిస్తోంది. అమెరికాకు కీలక ఖనిజాలు, మ్యాగ్నెట్లు ఎగుమతులను నిలిపివేసింది. అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి డెలివరీలు తీసుకోవద్దని దేశీయ సంస్థలకు సూచించింది. విద్యార్థులకు తరగతి గదిని చల్లగా ఉంచేందుకు మహిళా ప్రిన్సిపల్ గదికోడులకు ఆవు పేడ పూయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విద్యార్థులు ఆమె చర్యలను సమర్థించినప్పటికీ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలోని ప్రిన్సిపల్ గదికి వెళ్లిన కొందరు విద్యార్థి సంఘం నేతలు అక్కడ గోడలపై ఆవు పేడను అలికారు. ఇప్పుడు గది చల్లగా ఉంటుందని, కాబట్టి అక్కడిని ఏసీని తీసేసి విద్యార్థులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసి ముర్షిదాబాద్ అల్లర్లు ముందస్తు ప్రణాళికతోనే జరిగాయని, అందులో బీజేపీ, బీఎస్ఎఫ్, ఇతర కేంద్ర ఏజెన్సీల హస్తం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్కతాలో జరిగిన ఇమాంల సమావేశంలో పాల్గొన్న బెంగాల్ సీఎం బంగ్లాదేశ్ లో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం వర్క్స్ సవరణ చట్టం తేవడంతో పాటు అక్రమ చొరబాట్లకు అనుమతి ఇవ్వడం బెంగాల్లో అశాంతికి కారణమైనట్లు విమర్శించారు. హింస జరగడానికి బీఎస్ఎఫ్ లోని ఓ వర్గం కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏజెన్సీల పాత్ర ఉందని దుయ్యబట్టారు. కైలాష్ హిల్స్ కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. అనంతరం కాలనీలోని నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు. నూతన అధ్యక్షుడు కె సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె సందీప్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కోశాధికారి రామ సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి పి వేణు, మాధవచారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జెహెచ్ఎంసీ పరిధిలోని 8 డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ జంట సర్కిల్ పరిధిలో అన్ని డివిజన్లలో పెండింగ్ లో పనులను చేపట్టేందుకు సర్కిల్ కు 7 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 14 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వారు అధికారులకు తెలిపారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి సామాన్యులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఈఈలు లక్ష్మీ, గణేష్, డిఈ, పాపమ్మ, శిరీష, రూపాదేవి, ఏఈలు కళ్యాణ్, తిరుపతి, అనురాగ్, అశోక్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. కుబ్బులపల్లి నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ లెనిన్ నగర్ లోని సన్నబియ్యం లబ్దిదారులు లక్ష్మమ్మ, భాస్కర్ దళిత కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం లబ్దిదారుల ఇంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి లక్ష్మమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎన్ని సంక్షేమ పథకాలు అందుకున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం లబ్దిదారుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి, పున్నారెడ్డి, బుచ్చిరెడ్డి, రషీద్ బేగ్, రాజిరెడ్డి, రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవానికి ముఖ్య అతిథులుగా రావాలని మాజీ సర్పంచ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన శుభపత్రిక అందజేశారు. నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులతో కలిసి మాజీ కార్పొరేటర్ రాఘవేంద్రరావును ఆహ్వానించారు.
నగరంలోని కానాపురంలోని నూరు రెసిడెన్సీలో జనసమితిని పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ అడవికి ఆదివాసులకు విడదీయరాని ఆ సంబంధం ఉందని, దాన్ని ఎవరూ తుడిచి వేయలేరని కేంద్రంపై ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కంగారును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ గా ఉండి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం న్యూ కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖ కేటాయించాలని, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి అక్రమ కేసుల పాలైనటువంటి ఉద్యమకారులకు జార్ఖండ్ రాష్ట్రంలో ఇచ్చినట్టుగానే పెన్షన్లు ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో సుబ్లేడ్ ఎం వెంకటాయపాలెంను మండలాలుగా ప్రకటించి సుబ్లేడ్ మండలానికి నిజాం చేతిలో హత్య గావింపబడ్డ దివంగత జర్నలిస్టు సోయాబుల్లా ఖాన్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. బంతిని ఎంత బలంగా నెలకొడితే అంత ఒడిగా పైకి లేస్తుంది. వాళ్ళ మీద నిర్బంధం ఎంత పెడితే ప్రభుత్వానికి అంతే నష్టం తప్ప ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమం అమలు చేసి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ భూమి సమస్య పరిష్కరిస్తే ఆటోమేటిక్ గా విప్లవం అనేది తగ్గిపోద్ది. మీరు ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు కలిసి మీకు దోచినట్టు మీ చేతి ఆయుధం ఉందని చెప్పి దుర్వినియోగం చేస్తే మా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కలిసి వచ్చే శక్తిని కలుపుకొని ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్వహించడం మాత్రం నేను కన్వే తెలంగాణ ఏర్పడిన పార్టీ కోసం అనేక విధాలుగా కష్టపడుతూ పార్టీని మా శాసకుల తీసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ జనసమితి గత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ భాగంగా సార్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి దాంట్లోనే ఎమ్మెల్సీ గారికి మళ్ళీ కోదండరాం గారికి మంత్రి పదవి ఇచ్చి వారికి విద్యాశాఖ మంత్రిగా క్యాబినెట్ లో పెడుతూ కేటాయించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని గౌరవించాలి. తెలంగాణ సాధకుడిగా వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం. అలాగే రేషన్ కార్డు ఇళ్లలో ఎలాంటి అవకాశం జరగకుండా పారదర్శకతతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని, నిజమైన బడుగు బలైన పేదలకే ఈ యొక్క స్కీమ్ అందాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క తెలంగాణ జనసమితి మొదటి వారంలో కోదండరాం గారు వస్తున్నారు. మొదటి వారం డైరీకి అమలు చేస్తాము. కాబట్టి ఇక్కడ బహిరంగ ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభ కూడా పార్టీ శ్రేణులు, ప్రజలు, తెలంగాణ జనసమితి సానుభూతి పరులు అందరూ మేధావులందరూ జయప్రదం చేస్తూ కూర్చున్నాం. జూనిపేట మండలం పాపపల్లి వరకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్. ఆ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాల్లో 70 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. చేతులపల్లి కొత్తగూడెం వస్తే వాళ్ళు 65 కిలోమీటర్లు అవుతుంది. తిమ్మరావుపేట ఇంకూరు ఇట్లా పోతే 65 కిలోమీటర్లు అవుతుంది. కనీసం 12 కిలోమీటర్లు పోయేదాని కోసం చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఐటీడీ వాళ్ళు 5 ఏళ్ల కింద సర్వే జరిపారు. అప్పుడున్న ఎమ్మెల్యే రేవతిలో మోహన్బాబు మదన్లాల్ గారు అది కాకుండా అడ్డుకున్నారు. ఆ రోడ్డు కనుక పూర్తి అయిపోయి ఏం లేదు, 2 కిలోమీటర్లు గుట్ట అది బండగాడి ఉంది. దాన్ని డెవలప్ చేసేస్తే వైరం చేసేస్తే మంచిగా బ్రహ్మాండంగా చివరిపాడు రైల్వే స్టేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు కొత్తగూడెం ఎక్కాల్సినంత అవసరం ఉండదు, రైలు కానీ బస్సులు కానీ. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం కోసం మా పార్టీ తర్వాత బోనకల్ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ అప్పటిని నిలుపుదల చేయాలని ఉద్యోగస్తులు, సుదూర ప్రాంతం నుంచి వ్యాపారులు, మిర్చికి వ్యవసాయ ప్రోడక్ట్స్ అని కూడా అక్కడ ఎక్కువ విక్రయించబడతాయి. కాబట్టి సుదూర ప్రాంతం నుంచి వచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆళ్లపాడు ప్యాసింజర్ అప్ అండ్ డౌన్ గోవిందాపురం ఆళ్లపాడు మధ్యలో రైల్వే లైన్ ఉంది. దానికి ప్యాసింజర్ హాల్ట్ కావాలని చెప్పి గత 3 ఏళ్లుగా రైల్వే యంత్రాంగంతో మేము ఎఫర్ట్ చేస్తున్నాం. వాళ్ళ సర్వేల పేరు కాలయాపన చేస్తాము. ఇది వెంటనే ఇక్కడ శాతవాహన ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని, మోటమర్రి జగ్గేపేట మధ్యలో ప్యాసింజర్ ఇంట్రడ్యూస్ చేయాలని, 29 గ్రామాలకు ఉపయోగపడేది. అది రైల్వే లైన్ అయింది, ఎలక్ట్రిఫైడ్ అయింది. ప్యాసింజర్స్ కోసం ట్రాఫిక్ కన్ఫర్మేషన్ చేశారు కనుక ట్రాఫిక్ కోసం పర్మిషన్ ఇచ్చారు. కానీ ట్రైన్ నడపట్లేదు. రోజు విజయవాడకు జగ్గేపేట 2 ట్రిప్పులు ప్యాసింజర్ ట్రైన్ ఇస్తే 30 గ్రామాలకు, కృష్ణా ఖమ్మం జిల్లాకు సంబంధించిన గ్రామాలకు ఉపయోగపడతాయని రైల్వే బోర్డుకు నివేదించాం. అది సర్వేల పేరుతో పక్కకు పెడతాం. రెండవది కారపల్లిలో కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ ఆపాలని. తర్వాత ప్రధానంగా కారపల్లి జంక్షన్, అది మన జిల్లాలో. ఆ జంక్షన్ లో ఆపకుండా ఎక్కడో చిన్నగా 10 గ్రామాల్లో
అప్పుడు మూలంగా గత ఎంపీ గారు రామనాథరావు గారు కుట్రపూరితంగా వారు అడ్డుకున్నారు. దాన్ని కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా కారపల్లి స్టేషన్ ఆపాలని మా డిమాండ్. నమస్కారం, నా పేరు షేక్ సర్దార్ హుసేన్. నేను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి నేను టీజేఏసీ స్థాపన నుండి కోదండరాం సార్ నాయకత్వంలో పనిచేసుకుంటూ వస్తున్నాను. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాల అనంతరం తెలంగాణ సాధించినాం. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే కోదండరాం సార్ గారి నాయకత్వంలో జరుగుతుందని భావించి సార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము ఈరోజు ఖమ్మం జిల్లాలో పార్టీ ఏర్పాటు. ముఖ్యంగా మీకు ఒక చెప్పదలుచుకున్నా, గతంలో వద్దపోయిన బాబు అనే వ్యక్తి కోదండరాం సారు 3 వారాల కన్వీనర్ గా, ఎందుకంటే మీ ప్రశ్నలకు ఆయన పంపిస్తాను కాబట్టి గ్రూప్ లో చెప్పదలుచుకున్నాం. 3 వారాలు ఆయన కన్వీనర్ గా ఇన్ఛార్జ్ గారు నియమించారు. కానీ ఆయన అదే అదునుగా పార్టీని డెవలప్ చేయకుండా కన్వీనర్ అని ఇంకా చెప్పుకుంటాడు. మా పార్టీ తరఫున ఇదే ఈ లెటర్ ఆయన అపాయింట్మెంట్ 3 వారాలుగా చేశారు. ఇది మీ ప్రశ్నలందరికీ ఇస్తాం. దయచేసి ఆయన కన్వీనర్ అని నీకు ఇస్తే నువ్వు దయచేసి మాకు న్యాయాన్ని ఎలక్ట్ చేశారు. 3 వారాలుగా ఆయన సెలెక్ట్ చేశారు. మేము 150-200 మంది సభ్యులతో సెలక్షన్ కమిటీని, జిల్లా కమిటీని, మండలాలని 14 మండలాలని వేసుకున్నాం. ఇక మిగిలిన మండలాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం. మొన్న జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినాం. వనజీవి రామయ్యకి సంతాపం తెలిపినాం. సర్దార్ గులాం నబీ, అలాగే మైనార్టీ నాయకులు అఫ్జల్ గారికి సంతాపం తెలిపినాం. ఎర్ర శ్రీకాంత్ గారికి వక్సు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. అలాగే పార్టీలో అన్ని గ్రామాలను పటిష్టపరచు, మండలాన్ని పార్టీని బలపరిచే విధంగా కృషి చేయాలని అందరం తీర్మానం చేసుకున్నాం. ఇది మీరు ఇద్దరితో కన్వీనర్ అని ఎవరన్నా చెప్తే మీరు రాయకూడదని 2 కమిటీలు ఉండవు, ఏదైనా ఒక కమిటీ. కోదండరాం సార్ కూడా చెప్తున్నాం. కోదండరాం సార్ కూడా మీటింగ్ పెట్టుకోమన్నారు. స్టేట్ కమిటీ తెలియజేసినాం. దయచేసి మీరు ఎవరు రాయకూడదు. ఈ పత్రికా ప్రకటన దీని గురించి మేము ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ప్రధానచెరు నియోజకవర్గం అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడుటకు నిరంతరం పనిచేయడం జరుగుతుందని, ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రభుత్వం భూమిని ఆక్రమించాలని చూస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలు నేరుగా ఆయన అడిగి తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అది కూడా తెలుసుకొని కొంత తెలుసు పంపిస్తే ప్రజలకు తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతున్నది, మనం ఎంత కష్టపడుతున్నది కూడా తెలియాలి కదా. చూస్తున్నారు ఇప్పుడు నాకు రోజు మాకు ఆర్డీఓ నుంచి రిపోర్ట్ కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి. కొంత ప్రజలకు అందరికీ తెలుసు.
కోట పహాడ్ గ్రామంలోని ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ ఘటనలో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించిన యాదమ్మ మృతదేహాన్ని గాయాల పాలై చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను ఐద్వార్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ కూలీలందరికీ మెరుగైన వైద్యం అందించి ప్రమాదం నుండి వారిని రక్షించాలన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకు తెరువు కోసము మిరప పనులు వేయడానికి దాదాపు 4 నెలల నుండి వెళ్తా ఉన్నారు. ప్రొద్దున్నే తెల్లారుగట్ల 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటల వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకి దాదాపు 20 మంది మహిళలు ఆటోలో మిరప పనులు వేయడానికి కొత్తపాడు పక్కన మొప్పారంకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్క అడ్డం వచ్చి పట్టీలు కొట్టి ఆటో పట్టి కొట్టి మొత్తం కూడా కింద పడి చాలా మంది దెబ్బలు తాకాయి. చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది, ఒక మహిళ చనిపోయింది. వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి మహిళకు కూలి అంటే రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కూలీలందరూ కూడా చాలా పేదవాళ్ళు. చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిన అవసరం ఉందని, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మందికి తలకు దెబ్బలు తాకినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటేనే 4-5 నెలలు పడుతుంది. మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో 4-5 నెలలు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరూ కూడా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఐద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ వ్యాధిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావడం జరిగింది నిన్న నైట్. ఈ రోజు మేము మాట్లాడబోతున్న నేపథ్యంలో కూలీలు యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు, చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం. అందుకే వాళ్ళకు ఎక్స్గ్రేషియా చెల్లించేదాకా ఆ కుటుంబాలను మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.